అందరికీ నమస్కారం. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు, తెనాలి ఆడపడుచులకు కార్తీక మాస శుభాభివందనాలు. ప్యారిస్ వలె ఉంటుందని రెండు నదుల మధ్యన ఈ తెనాలి ఆంధ్ర ప్యారిస్ అయ్యింది. మూడు పాయల నది ఏమన్నది అని కవి శివారెడ్డి అంటారు. ఈ మూడుని హిందీలో తీనని, కాలువ అని, నాలా అని, ఈ తీన్నల కాస్త తెనాలి అయిందని చెప్తూ ఉంటారు. ఇటువంటి చరిత్ర గల ఈ తెనాలి ప్రాంగణంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మరి ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు తెనాలి శాసనసభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు శ్రీ మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్ గారు, లక్ష్మీ శైలజ గార్ల సౌజన్యంతో సమర్పించు ఈటీవీ కార్తీక దీపోత్సవం. టైటిల్ స్పాన్సర్ కుమార్ పంప్స్ అండ్ మోటార్స్, పవర్డ్ బై కేఎల్ యూనివర్సిటీ హోటల్ శాఖాహార్. అసోసియేట్ స్పాన్సర్స్ దీప్తి పబ్లికేషన్స్, Sasi Delicious, Viva the School by VVIT. డివోషనల్ పార్ట్నర్ భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బతి, అపర్ణ జూట్ అండ్ పూజా స్టోర్స్, ఏఎస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె, సిఎంఆర్ షాపింగ్ మాల్, గోపురం పసుపొడి కుంకుమ. హాస్పిటాలిటీ పార్ట్నర్ క్యాపిటల్ హాస్పిటల్స్. బెవరేజ్ పార్ట్నర్ సుబ్రం ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, ఏ క్వాలిటీ ప్రొడక్ట్ ఫ్రమ్ కుమార్ పంప్స్ అండ్ మోటార్స్. ప్రింట్ పార్ట్నర్ ఈనాడు. ముందుగా ఈ ప్రాంగణంలో బ్రహ్మశ్రీ అడుసుమిల్లి నరసింహ అవధాని గారి బృందం ఇప్పుడు వేద పఠనం చేస్తారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. భవయజమానాయ సంయోః అగ్నిస్త్రీణి త్రిధాతోన్యాక్షేతి విదధా కవిః. సత్రీగో రేకాదశాగో ఇహ యక్షచ్చ విప్రయచ్చ నో విప్రదూతః పరిష్కృతః. నభందామన్యకే సమే ఇంద్రా విష్ణో దృగోహితాః. శంబరస్య నవపురో నవతింజస్నధిష్టం. శతం వర్చినః సహస్రం చ సాకగో హతో అప్రత్యసురస్య వీరాన్. ఉత మాతామహిషమన్వవేన దమీత్వా జహతి పుత్రదేవాః. అథాబ్రవీద్వృత్రమింద్రో హనిష్యన్ సఖే విష్ణో వితరం విక్రమస్వ. తా విష్ణో విష్ణో తాస్తా విష్ణో పాహి పాహి విష్ణో తాస్తా విష్ణో పాహి. విష్ణో పాహి పాహి విష్ణో విష్ణో పాహి 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 విష్ణో విష్ణో పాహి పాహి. విష్ణో ఇది విష్ణో పాహి 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 యజ్ఞం యజ్ఞం పాహి 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 యజ్ఞం. పాహి యజ్ఞం యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి. యజ్ఞం పాహి పాహి యజ్ఞం యజ్ఞం పాహి యజ్ఞపదిం యజ్ఞపదిం పాహి యజ్ఞం యజ్ఞం పాహి యజ్ఞపదిం. పాహి యజ్ఞపదిం యజ్ఞపదిం పాహి పాహి యజ్ఞపదిం పాహి పాహి యజ్ఞపదిం పాహి పాహి యజ్ఞపదిం పాహి. యజ్ఞపదిం పాహి పాహి యజ్ఞపదిం యజ్ఞపదిం పాహి మాం మాం పాహి యజ్ఞపదిం యజ్ఞపదిం పాహి మాం. యజ్ఞపతిమితి యజ్ఞపతిం పాహి మాం మాం పాహి పాహి మాం. యజ్ఞనియం యజ్ఞనియం మాం పాహి పాహి మాం. యజ్ఞనియం మాం యజ్ఞనియం యజ్ఞనియం మాం మాం యజ్ఞనియం. యజ్ఞనియమితి యజ్ఞనియం. వృషశైలాధిప ఏవ దైవతన్నః. వృషభాద్రీశ్వర ఏవ
दैव तन्नः फणिशैलाधिप एव दैव तन्नः भगवान् वेङ्कट एव दैव तन्नः श्रीनिवासः परदैव तन्नः श्रीनिवासः परमह्न तन्नः श्रीनिवासः कुलदैव तन्नः श्रीनिवासः परमागतिर्नः वक्त्राद्ये भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा दानलक्ष्मीः गोर्दण्डे वीरलक्ष्मीः हृदय सरसिजे भूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः निखिल गुणगणाडम्बरे कीर्त्यलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः त्वयतु विजयतां सर्वसाम्राज्यलक्ष्मीः श्रीर्वत्यस्वमारुष्यमारोग्यमावेधाक्षोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ तुरंगरा हिमाचलाग्रमंदिरा हर हर చదువుల తల్లి సరస్వతీదేవి సంగీత సాహిత్యాలను రెండు వేరువేరు పాత్రల్లో వేసి అందులో ఏదో ఒకటి కోరుకొని దాన్ని తాగమని తెనాలి రామకృష్ణుడిని అనుగ్రహిస్తుంది. గడుగ్గా అయిన తెనాలి రామకృష్ణుడు రెండింటినీ కలిపి ఒకేసారి తాగేస్తాడు. దానికి సరస్వతి మాత వికటి కవిగా పేరొందుగాక అని ఆశీర్వదిస్తుంది. ఆ తెనాలి రామకృష్ణుడు జన్మించినటువంటి నేల ఇది. సంగీత సాహిత్య కళాకారులు, రాజకీయ విజ్ఞులు, వస్త్ర వ్యాపారులతోటి అలరారే ఈ తెనాలిలో మన కార్తీక దీపోత్సవం నిర్వహించుకుంటున్నాం. మరి దీనికి శుభారంభంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జ్యోతి ప్రజ్వలన చేసేందుకు ముఖ్య అతిథులు ఏం చేశారు, వారిని వేదికపైకి ఆహ్వానించుకుందాం. రాష్ట్ర సాంఘిక సంక్షేమ సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ నక్కా ఆనందబాబు గారు, మాజీ మంత్రి తెనాలి శాసనసభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దంపతుల్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తెనాలి పురపాలక సంఘం చైర్మన్ శ్రీ పెండ్యాల వెంకట్రావు గారు, కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ చైర్మన్ శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారు, తెనాలి జడ్పీటీసీ సభ్యురాలు అన్నాబత్తుల జయలక్ష్మి గారు, తెనాలి ఎంపీపీ కొత్త లక్ష్మీ తులసి గారు, తెనాలి మున్సిపల్ కమిషనర్ కంఠంనేని శకుంతల గారు, తెనాలి డబుల్ హౌస్ మినపగులు శ్రీ మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్ గారు,
లక్ష్మీ శైలజ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాచనీవతి ధీనామవిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం ఆచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భారతే కరుణాపాత్రం భారతే పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీ. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శనం యేన తస్మై శ్రీ గురవే నమః. ఉకారో అంధకారస్య రుకారస్తన్నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురుడిత్యభిధీయతే. బుద్ధేప్యస్వజాతవేద భగ్నం నిరిడితిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా. అగ్నినాగ్నిః సమిధ్యతే కవిర్గృహపతిర్యువా అవ్యవాజిహ్వాస్యః. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యదిపిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణీం దీపదేవ్యై నమః. తాంబూలాది సర్వోపచార పూజార్థం పుష్పాణి సమర్పయామి. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాంధే పదం సమోఢమస్య భాగం సురే అథైతం విష్ణవే చరణిర్వపతి. యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతతః ప్రతిష్ఠతి. శ్రోత్రజుహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయై స్వాహేతి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. సహస్రశీర్షః పురుషः సహస్రాక్షः సహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠత్దశాంగుళం. పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతస్యేషాణః యదన్నేనాతిరోహతి. ఏతావానస్య మహిమా అతోऽస్యాయాగుశ్చ పూరుషः. పాదోऽస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్తవదయత్పురుషः. పాదోऽస్యేహ భవాత్ పునః తతో విశ్వం యక్రామతు. శాసనానశనే అభి తస్మాద్విరాడజాయత. విరాజో అభిపూరుషः స జాతో అత్యరుచ్యత. పశ్చాద్భూమిమథో పురః యత్పురుషేణ హవిషా తస్మై దేవాధిప్రదం. అయం యజ్ఞమదన్వత వసంతోస్యాసీదాజ్ఞో గ్రీష్మైర్నశరద్ధవిః. సప్తాస్యాసన్ బర్హయః త్రిసప్త సమిధః కృతాః. దేవాయజ్ఞం తన్వానాః అబధ్నం పురుషం వశం తం యజ్ఞం బర్హియ ప్రోక్షన్న పురుషం జాతమగ్రతః. తేన దేవాయజంత సాధ్యా ఋషయశ్చ ఏ. తస్మాజ్జజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషదాస్యం పశుగుశ్చాగుశ్చక్రేవాయవ్యాన ఆరణ్యాన్గ్రామ్యాశ్చ ఏ. తస్మాజ్జజ్ఞాత్ సర్వహుతః అతః సామానజగ్నిరే ఛందాగుంసజగ్నిరే. తస్మాత్ యజస్తస్మాదజాయత తస్మాదశ్వాజాయంత ఏకేజోభయానతః. గావో హరిగ్నిరే తస్మాజ్జాతా అజావయః. యత్పురుషం యదధుః
हरिभाव्यकल्पयन् मुखं यमस्य गो बाहु बाहूरूपादा उच्येते ब्राह्मणास्य मुखमासीत् बाहोराजन्यः कृतः ऊरोदरस्येद्वैश्यः पद्भ्यागं शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणात् वायुर्जायत नाभ्या आसीदन्तरिक्षम् शीर्षो द्यौः समवर्तत पद्भ्यां भवेत्तिशस्रोत्रात् तथा लोकागं न कल्पयन् वेदाहमेदं पुरुषं महान्तम् आदित्यवर्णं नमसस्तु पारे सर्वाणि रूपाणि विजित्य धीरः नामानि कृत्वा विवदन्यास्ते धाता पुरस्ताद्यबुधाजहार चक्रप्रवित्वान् प्रतिशस्त्रस्रः समेवं विद्वान् अमृतयः भवति नान्यः पन्थायनाय विद्यते अस्य देवदेवस्य गणतानेक दिव्यावतारस्वरूपस्य अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य आदिमध्यान्तरहितस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीकार्तिकदामोदरपरब्रह्मणे नमः सर्वापचारपूजार्थं पादारन्दयोः परिमलपत्रपुष्पाक्षतानि समर्पयामि पुष्पावतेः प्रसोवतेः फलेन फलावृता अश्वायव सजित्वरीर्विरुधः पारयिष्णवः श्रीलक्ष्मीनारायणाय नमः జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమానికి శుభారంభం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్. గడ్డి పరకతో పూజిస్తే గంపెడు వరాలను అందిస్తాడు. ఉమ్మెత్త కాయలతో అర్చిస్తే వరాలను అందించేందుకు ఉరికి ఉరికి వస్తాడు. ప్రకృతిలో లభించేటువంటి వాటినే పూజా ద్రవ్యాలుగా స్వీకరించే ఆ దీన జనోర్ధనుడు ఉమాసుతుడు ఆ వినాయకుడు అనుగ్రహం మనందరి మీద ఉండాలని ఆకాంక్షిస్తూ మన వైదిక కార్యనిర్వాహకులు శ్రీ పులుపుల ఫణికుమార శర్మ గారు, శ్రీ రాఘవేంద్ర శర్మ గారు ఇప్పుడు గణపతికి పూజ చేస్తారు. వందే వందారు మందార మిందిరానంద గంధలం అమందానంద సందోహ బంధురం సింధురానందం అంటారు శంకర భగవత్పాదుల వారు కనకధారాస్తవం చేస్తూ. కోరిన భక్తుల బారిట మందారంలాగా ఉంటూ కోరినటువంటి కోరికలన్నీ కూడా అనుగ్రహించి అమందానందాన్ని, మహత్తరమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించి ఇందిరానంద కందలం లక్ష్మీదేవి ఎవరిని చూస్తే ఆనందిస్తుందో అటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి గణపతి అనుగ్రహాన్ని, ప్రణవస్వరూపుడైనటువంటి గణపతి అనుగ్రహాన్ని మనందరికీ కలగాలని ఆ అనుగ్రహాన్ని కాంక్షిస్తూ గణపతి యొక్క కరుణా కిరణ ప్రసారం మనందరిపైన జరగాలని ఒక్కసారి అందరూ రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ గణపతి యొక్క ధ్యాన శ్లోకాన్ని అందరం కూడా చెప్దాం. చెప్పండి. ప్రణవస్వరూపం. గట్టిగా చెప్పాలి, గణపతికి వినపడాలి. కైలాసంలో ఉంటాడు, ప్రదోషకాలంలో శివపార్వతుల నృత్యాన్ని తిలకిస్తూ ఉంటాడు. అటువంటి గణపతి యొక్క దృష్టి మనపైన పడాలి అంటే ఆర్తితో పిలవాలి, గట్టిగా పిలవాలి. గట్టిగా చెప్పండి. ప్రణవస్వరూపం దేవం ఫణీషా హృది సంస్థితం పూర్ణచంద్ర సమానాభాం హేమవర్ణ హేరంబం భజే గం గణపతయే నమః. గం గణపతయే నమః. గట్టిగా పిలవాలండి. గం గణపతయే నమః. గం గణపతయే నమః అంటూ అందరూ కూడా గణపతిని ధ్యానించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాచమదయంత దేవాస్తాం విశ్వరూపాః పశవా వదంతి. సానో మంద్రే శమూర్జందుహానాధే ధేనుర్వాగస్మానపసృష్టదైతు తదేవ లగ్నం సుదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే ఘ్రీం స్మరామి. సభాకల్పతరం వందే వేదశాఖోపజీవితం శాస్త్ర పుష్ప సమాయుక్తం విద్వద్ భ్రమర శోభితం. నమః సభాయై సభాపతిభ్యశ్చ సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి వాటర్ బాటిల్ మూత తీసి జలాన్ని కొద్దిగా తీసుకొని చేతికి మీ శిరస్సున మీ ముందున్నటువంటి పూజా ద్రవ్యాల మీద పుండరీకాక్ష పుండరీకాక్ష అంటూ నామస్మరణ పూర్వకంగా చల్లండి. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతాపి వా యస్మరేత్ పుండరీకాక్షం సమాఖ్యాభ్యంతర శృతిః
పుండరీకాక్ష పుండరీకాక్ష గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద కీర్తనం. అందరూ కూడా గోవింద అని 3 సార్లు జపించండి. శ్రీ గోవింద గోవింద గోవింద. తరువాత అందరూ కూడా నీళ్లు తీసుకొని మీ కుడి చేతి చూపుడు వేలు మధ్య వేలు మధ్యలో బొటన వేలు ఉంచి చేతిని గోకర్ణ ముద్ర ఆవు చెవిలాగా ఉంచి మిరపగింజ మునిగే ప్రమాణంలో చేతిలో నీళ్లు వేసుకొని 3 పర్యాయాలు శబ్దం రాకుండా త్రాగండి. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, అచ్యుతానంత గోవిందాయ నమః. 4వ పర్యాయం నీళ్లు పక్కన వదిలిపెట్టి చేయి తుడుచుకోండి. అక్షతలు సిద్ధంగా పెట్టుకోండి. విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః. హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. కొద్దిగా అక్షతలు తీసుకొని వాసన చూచి మీ ఎడం చేతి వైపు వెనక్కి వేసుకొని తదుపరి ప్రాణాయామం చేయండి. ఉత్తిష్టంతో భరవిషాజాః ఏతే భూమిధారకాః విరోధేన బ్రహ్మకర్మ సమారభే. అంగుళ్యగ్రే నాసికగ్రే సంపేడ్యం పాపనాశనం ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. అపక్రామంతు భూతాద్యాపిశాచాః సర్వతోముఖాః సర్వేషాం విరోధేన పూజాకర్మ సమారభే. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం కురు ఘంటారవంతత్ర దేవతాహ్వానలాంఛనం. గం గణపతయే నమః. ఓమాపో జ్యోతిరసామృతం బ్రహ్మభూర్భవస్సవరాం. అందరూ కూడా మమ అనుకోండి. ఉపాత్త సమస్త దుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే అభ్యుదయ కర్మణి మహావిష్ణునాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశన్మహాయుగే యాతే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణాకావేర్యోర్మధ్యదేశే పవిత్రదీపమంటపే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర సద్గురుచరణసన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ విలంబినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీకమాసే శుక్లపక్షే ద్వారస్యాం ఉపరి త్రయోదశ్యాం భౌమవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభాతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ గోత్ర. అందరూ కూడా ముందుగా మీ గోత్రం చెప్పుకోండి. తర్వాత మీ భర్త గారి పేరు, తర్వాత మీ పేరు, తర్వాత మీ పిల్లల పేర్లు చెప్పుకోండి. వివాహం కానటువంటి వాడు మీ గోత్రం, మీ తల్లిదండ్రుల పేరు, తర్వాత మీ పేరు చెప్పుకోండి. యజమానస్య సపుత్రస్య సపుత్రికాయాః సబాంధవస్య ఆశ్రితవర్గస్య. అందరూ కూడా నమస్కారం చేస్తూ సంకల్పం గట్టిగా చెప్పండి. సంకల్పం పరమాత్మకు వినపడేంత స్పష్టంగా గట్టిగా చెప్పాలి. చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మాది చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మయా సంకల్పిత సకల కార్య దిగ్విజయ ప్రాప్తి సిద్ధ్యర్థం మమ జన్మాభ్యాసాది జన్మ ప్రభృతి ఏతతు క్షణ పర్యంతం జ్ఞానతః అజ్ఞానతః కృత సమస్త పాప క్షయార్థం శ్రీ లక్ష్మీనారాయణ దివ్య చరణాంబుజే అచంచల భక్తి స్థిరత్వ సిద్ధ్యర్థం మమ గృహే అలక్ష్మి పరిహారద్వారా మహాలక్ష్మి స్థైర్య సిద్ధ్యర్థం కార్తీక దామోదర దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం క్షీరాబ్ది ద్వాదశి మహాపర్వణి ప్రదోషకాలే అన్యోన్య సువాసినీనాం సహ కార్తీక దీపారాధన ఆఖ్యం కర్మ కరిష్యే ఆదౌ
నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం ఆచార్య శ్రీహస్తేన మహాగణపతి పూజాం కరిష్యే అని అందరూ కూడా గణపతిని ధ్యానించండి. గణపతి యొక్క ధ్యాన శ్లోకాన్ని అందరూ కూడా ఒక్కసారి చెప్పండి. చెప్పండి. గకార రూపో గకార రూపో గంభీజో గణేశో గణవందితః గణనీయో గణాగ్రణ్యో గణాతీత సద్గుణః గం గణపతయే నమః. సకల లోకాలకు సకల దేవతాగణాలకు ప్రతినిధి అయినటువంటి నిధిపతి అయినటువంటి గణపతి పూజను ఆచార్యుల వారు మన ప్రతినిధిగా చేస్తున్నారు. అందరూ కూడా గణపతి అనుగ్రహాన్ని కాంక్షిస్తూ గం గణపతయే నమః అంటూ ఈ అర్చనను తిలకించండి. కార్తీక మాసం శివకేశవులు ఇద్దరికీ చాలా ప్రీతికరమైనటువంటి మాసం. ఇదే మాసంలో శుద్ధ ద్వాదశి అంటే క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. పాలకడలిలో పాముపై పవలించిన ఆ పతిత పావనుడు పంకజనాభుడు మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొనే శుభవేళ. ఈ చిలుకు ద్వాదశి రోజున విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆ విష్ణుమూర్తిని కీర్తిస్తూ మన వైదిక కార్యనిర్వాహకులు ఫణికుమార శర్మ గారు ఇప్పుడు పద్మనాభ అష్టోత్తరాన్ని పఠిస్తారు. అస్య దేవదేవస్య గణతానేక దివ్యావతార స్వరూపస్య ఆది మధ్యాంతర్హితస్య అగణతానేక దివ్యావతార స్వరూపస్య అఖిలాండకోట బ్రహ్మాండ నాయకస్య శ్రియఃపదే పురుషోత్తమస్య శ్రీ పద్మనాభ దివ్య అనుగ్రహ ప్రసార సిద్ధ్యర్థం సంభవద్భిః ద్రవ్యైః శ్రీ పద్మనాభార్చనాఖ్యం కర్మ కరిష్యే. అందరూ నమస్కారం చేస్తూ గట్టిగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడే స్వామి యోగనిద్ర నుండి మేల్కొన్నాడు కాబట్టి ఆయన మన ప్రార్థనని మన మొరని వినాలి అంటే గట్టిగా ఆయన చెవికి చేరితేనే మన వైపు ఆయన యొక్క కరుణా పూరితమైనటువంటి దృష్టి మన పైన పడుతుంది. కాబట్టి ఒక్కసారి అందరూ చెప్పండి. పద్మనాభం గట్టిగా చెప్పాలి. పద్మనాభం సహస్రాక్షం వనమాలిం హలాయుధం గోవర్ధనం ఋషికేశం వైకుంఠం పురుషోత్తమం నారాయణాయ నమః. గట్టిగా చెప్పాలి. నారాయణాయ నమః నారాయణాయ నమః పద్మనాభాయ నమః అనంత పద్మనాభాయ నమః. ఆయన అనంతమైనటువంటి సంపదలను ఇస్తాడండి. ఊరికే ప్రార్థిస్తే వదిలిపెట్టే దైవం కాదు ఆయన. అనంతమైనటువంటి అనుగ్రహాన్ని సంపదనిచ్చేవాడు కాబట్టి గట్టిగా అనంత పద్మనాభాయ నమః అనంత పద్మనాభాయ నమః. ఈ రోజున స్వామి తులసి సన్నిధానానికి వస్తారు కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి తులసీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా కాంక్షిస్తూ తులసీదేవి ధ్యానాన్ని ఒక పర్యాయం చెప్పి తరువాత స్వామి పూజన చేసుకుందాం. చెప్పండి. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీ త్వాం నమామ్యహం తులసీ దేవ్యై నమః అని అందరూ కూడా తులసీదేవ్యై నమః పద్మనాభాయ నమః అనే నామాలను నిరంతరం కూడా అయిపోయేంత వరకు స్మరిస్తూ ఉండండి. శ్రీ పద్మనాభస్వామినే నమః. ధ్యాయామి. శ్రీ పద్మనాభస్వామినే నమః. ఆవాహయామి. శ్రీ పద్మనాభస్వామినే నమః. ఆసనం సమర్పయామి. శ్రీ పద్మనాభస్వామినే నమః. పాదయోః పాద్యం హస్తయోః అర్ఘ్యం ఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ పద్మనాభస్వామినే నమః. స్నానవస్త్రయజ్ఞాపవేద గంధ అలంకరణార్థం అక్షదాన్ సమర్పయామి. శ్రీ పద్మనాభస్వామినే నమః. పుష్పైః పూజయామి. అక్షతైః పూజయామి. తులసీదళైః పూజయామి. అందరూ కూడా గట్టిగా అనంత పద్మనాభాయ నమః అనంత పద్మనాభాయ నమః తులసీదేవ్యై నమః. ఓం శ్రీ విష్ణవే నమః. ఓం జిష్ణవే నమః. ఓం వషట్కారాయ నమః. ఓం దేవదేవాయ నమః. ఓం వృషాకపయే నమః. ఓం దామోదరాయ నమః. ఓం దీనబంధవే నమః. ఓం ఆదిదేవాయ నమః. ఓం అదితేయసుతాయ నమః. ఓం పుండరీకాయ నమః. ఓం పరానందాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం స్వస్నగధారిణే నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం విశ్వాత్మనే నమః. ఓం కరిమలాపహాయ నమః. ఓం కౌస్తుభోద్భాసితో రస్కాయ
నారాయణాయ నమః ఓం నరాయ నమః ఓం నారాయణాయ నమః ఓం హరయే నమః ఓం హరాయ నమః ఓం హరప్రియాయ నమః ఓం స్వామినే నమః ఓం వైకుంఠాయ నమః ఓం విశ్వతోముఖాయ నమః ఓం హృషికేశాయ నమః ఓం అప్రమేయాత్మనే నమః ఓం ఆత్మనే నమః ఓం వరాహాయ నమః ఓం ధరణీధరాయ నమః ఓం ధర్మేశాయ నమః ఓం ధరణీనాథాయ నమః ఓం ధ్యేయాయ నమః ఓం ధర్మభృతాంబరాయ నమః ఓం సహస్రశీర్ష్ణే నమః ఓం పురుషాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం సహస్రపాదే నమః ఓం సర్వగాయ నమః ఓం సర్వవిదే నమః ఓం సర్వస్మై నమః ఓం శరణ్యాయ నమః ఓం సాధువల్లభాయ నమః ఓం కౌసల్యానందనాయ నమః ఓం శ్రీమతే నమః ఓం రక్షః కుల వినాశనాయ నమః ఓం జగత్కర్త్రే నమః ఓం జగద్భర్త్రే నమః ఓం జగజ్జేత్రే నమః ఓం జనార్తిఘ్నే నమః ఓం జానకీవల్లభాయ నమః ఓం దేవాయ నమః ఓం జయరూపాయ నమః ఓం జలేశ్వరాయ నమః ఓం క్షీరాబ్ధివాసినే నమః ఓం క్షీరాబ్దితనయావల్లభాయ నమః ఓం శేషశాయినే నమః ఓం పన్నగారి వాహనాయ నమః ఓం విష్టరశ్రవసే నమః ఓం మాధవాయ నమః ఓం మధురానాథాయ నమః ఓం ముకుందాయ నమః ఓం మోహనాశాయ నమః ఓం దైత్యారయే నమః ఓం పుండరీకాక్షాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం మధుసూదనాయ నమః ఓం సోమసూర్యాగ్నినయనాయ నమః ఓం నృసింహాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం నిత్యాయ నమః ఓం నిరామయాయ నమః ఓం శుద్ధాయ నమః ఓం నరదేవాయ నమః ఓం జగత్ప్రభవే నమః ఓం హయగ్రీవాయ నమః ఓం జితర్పవే నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం రుక్మిణీపతయే నమః ఓం సర్వదేవమయాయ నమః ఓం శ్రీశాయ నమః ఓం సర్వాధారాయ నమః ఓం సనాతనాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం సౌమ్యప్రదాయ నమః ఓం పృష్టే నమః ఓం విశ్వక్సేనాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం యశోదతనయాయ నమః ఓం యోగినే నమః ఓం యోగశాస్త్రపరాయణాయ నమః ఓం రుద్రాత్మకాయ నమః ఓం రుద్రమూర్తయే నమః ఓం రాఘవాయ నమః ఓం మధుసూదనాయ నమః ఓం అతుల తేజసే నమః ఓం దివ్యాయ నమః ఓం సర్వపాపహరాయ నమః ఓం పుణ్యాయ నమః ఓం అమిత తేజసే నమః ఓం దుఃఖనాశనాయ నమః ఓం దారిద్ర్యనాశనాయ నమః ఓం దౌర్భాగ్యనాశనాయ నమః ఓం సుఖవర్ధనాయ నమః ఓం సర్వసంపత్కరాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం మహాపాతకనాశనాయ నమః ఓం మంగళప్రదాయకాయ నమః అందరూ కూడా గట్టిగా చెప్పండి విష్ణవే నమః గట్టిగా చెప్పాలి విష్ణవే నమః వాసుదేవాయ నమః వాసుదేవాయ నమః పద్మనాభాయ నమః అనంత పద్మనాభాయ నమః పురుషోత్తమాయ నమః పురుషోత్తమాయ నమః కార్తీక దామోదరాయ నమః కార్తీక దామోదరాయ నమః కార్తీక దామోదరాయ నమః అని అందరూ కూడా విష్ణువుకి చక్కగా శిరస్సు వంచి మీ పాదాలను శ్రీపతి యొక్క శ్రీచరణాలకు తాకించి నమస్కరిస్తున్నట్టుగా భావించండి అందరూ కూడా శ్రీష్టవే నమః అలంకరణార్థం నానావిధ పరిమళపత్ర పుష్పాక్షదాం సమర్పయామి శ్రీ పద్మనాభస్వామినే నమః వనస్పత్యర్భవే దివ్యే నానాగంధే సుసంయుతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాఘ్రాపయామి సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్హినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యాదీపం ప్రేక్షామి దేవాయ పరమాత్మనే రాహిమాన్నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోऽस्तुతే శ్రీ పద్మనాభాయ నమః ప్రత్యక్షదీపం దర్శయామి ధూపదీపాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం అమృతమస్తు అమృతోపస్త్ర నమసే శ్రీ పద్మనాభాయ నమః సాంగ సపరివార సమేత శ్రీ మహావిష్ణవే నమః లక్ష్మీనారాయణ పరబ్రహ్మణే నమః కార్తీక దామోదరాయ నమః సద్యస్కాల అవసరార్థం అమృత ఫలాన్ని నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం నపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం వదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతాభిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి శ్రీ పద్మనాభస్వామినే నమః నాభ్యా ఆసేదంతరిక్షం శ్రీకృష్ణోద్యౌ సమవర్తత పద్భ్యాం భూమిర్దశశ్రోత్రాత్ తథా లోకాగ్మకల్పయన్ శ్రీ పద్మనాభాయ నమః దివ్యచంద్రసహిత హిరణ్యతాంబూలం సమర్పయామి తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నీరాజనం
వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన యదాస్తే నర్యః ప్రజాం మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంజరిష్యమాణాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు శ్రీ పద్మనాభ స్వామినే నమః కర్పూర మంగళ నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి జై బలో అనంత పద్మనాభ భగవాన్ కి శ్రీ భూనిరా సమేత మహావిష్ణు పరబ్రహ్మకు కార్తీక దామోదర భగవాన్ కి గట్టిగా గోవిందా 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 అథైతం విష్ణవే చరన్ నిర్వపతి యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతతః ప్రతిష్ఠతి శ్రోత్రజుహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయై స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నశ్చక్రః ప్రచోదయాత్ పాంచజన్యాయ విద్మహే పావమానాయ ధీమహి తన్నశంఖః ప్రచోదయాత్ సాంగ సపరివార సమేత శ్రీ లక్ష్మీ సమేత అనంత పద్మనాభాయ నమః లక్ష్మీనారాయణ పరబ్రహ్మణే నమః కార్తీక దామోదర స్వామినే నమః పాదార్ందయోః దివ్య సువర్ణ మంత్రపుష్పాంజలిం సమర్పయామి. అందరూ నమస్కారం చేస్తూ స్వామి ప్రార్థన చెప్పండి. చెప్పండి అమోఘం. గట్టిగా చెప్పాలి, స్వామికి వినపడాలి. ఎక్కడుందండి వైకుంఠం? అభంగ రంగ తరంగ దుత్తుంగ సంగీత మంగళవాయిద్యములన్నీ కూడా మేళవించి సప్తద్వారములు సప్త ఋషులు వేదనాదం చేస్తూ ఉన్నటువంటి విరజ అనేటటువంటి క్షీర సముద్రంలో వైకుంఠం ఉన్నది. పద్మనాభుడు అక్కడున్నాడు, ఆయనకి వినపడాలి కదా. మరి చెప్పండి అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం హృషీకేశం జగన్నాథం వాగీశం వరదాయకం సగుణంచ గుణాతీతం గోవిందం గరుడధ్వజం జనార్దనం జనానందం జానకీ వల్లభం హరిం ప్రణమామి సదా భక్త్యా నారాయణం అజం పరం దుర్గమే విషమే ఘోరే శత్రునా పరిపీడితే విస్తారయతు సర్వేషు తథా నిష్ట భయేషు చ నామాని ఏతాని సంకీర్త్య ఫలం ఈప్సితం ఆప్నుయాత్. నారాయణాయ నమః, వాసుదేవాయ నమః, గట్టిగా హరయే నమః. గంగానమ్మ గుడి పర్వతవర్ధని సమేత రామలింగేశ్వరుడే కాదు, వైకుంఠపురంలో ఆ వెంకటేశ్వరుడు కొలువు తీరిన ఈ ఊరు గురించి వినడమే కాదు, చూసి తీరాలంటారు. ఈ తెనాలి ప్రాంగణములో ఈ దీపోత్సవ వేదికపై ప్రముఖ పౌరాణికులు డాక్టర్ ఒలుగుల శివశంకర్ గారు ఇప్పుడు ప్రవచనం చేస్తారు. ఈ చిలుకు ద్వాదశి ప్రాశస్త్యాన్ని తమ ప్రవచనం ద్వారా మనకు తెలియజేస్తారు. నమస్సోమాయ చ నమస్సోమాయ చ శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం గం 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 శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఓం శ్రీ 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 స్వామి రామానంద సరస్వతి గురు పరబ్రహ్మణే నమో నమః. నమస్తభాయై. చిలుకు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి, యోగ ద్వాదశి, బృందావన ద్వాదశి అని పేరు పొందిన చిలుకు ద్వాదశి వైశిష్ట్యాన్ని గురించి మీ అందరితో చక్కగా పాలు పంచుకునే అదృష్టం ఇచ్చిన ఆ దేవతల్లాంటి మహనీయులందరికీ కూడా ముందు నమస్సులు సమర్పిస్తూ, హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, సంశయము పని లేదు, ఆ హరిమయము గాని ద్రవ్యము పరమాణువు లేదు, వంశ పావన వింటే అన్నది భాగవతం.
కాబట్టి సంశయం అసలు అక్కర్లేదు. పరమాణువు కూడా ఆ హరిమయమే, ఈ విశ్వమంతా కూడాను హరిమయమే. అటువంటి ఆ మహావిష్ణువు చక్కగా నిదురలేచి ముందు రోజున ఉత్థాన ఏకాదశి, ఆ తరువాతన వచ్చినటువంటి శుద్ధ ద్వాదశి, ఈ ద్వాదశిన 33 కోట్ల దేవతలతో, మహర్షులతో, మహాయోగులతో అందరితో కలిసి బృందావనంలో ప్రవేశించినటువంటి మహత్తరమైన శుభగడియ. అటువంటి శుభగడియలో మీరు తెనాలి రామకృష్ణ కవి ఈ తెలుగువాడి గొప్పతనానికి ఎగురవేసిన వైజయంతిక, శారద నీరూపము రామకృష్ణ కవిచంద్ర సాంద్ర తేజోనిధి అని ప్రశంసింపబడిన మహామహితాత్ముడైనటువంటి ఆ తెనాలి రామకృష్ణ కవి నడయాడినటువంటి పుణ్యభూమి ఇది. ఆ పుణ్యభూమిలో మహాపుణ్యం ఈ తెనాలి కేంద్రంగా విశ్వమంతా కూడా పరివ్యాప్తం కావడానికి ఈటీవీ ఆంధ్రప్రదేశ్ యాజమాన్యం సంకల్పించటం, దానికి వదాన్యులైనటువంటి పెద్దలు చాలామంది కూడా తమ యొక్క ఉదారత సుగుణ సంపన్న వైచిత్రిని సమర్పించడం ఎంతైనా ఈ పుణ్యభూమి యొక్క అదృష్టం. ఈ కర్మభూమి, ఈ యోగభూమి, ఈ దైవభూమి, ఈ ఆర్షభూమి ఎన్నో విజయాలకు నిలయమైనటువంటి ఒక చక్కటి దేవాలయ భూమి ఇది. ప్రపంచమనేటువంటి ఒక భక్తలోక బృందానికి పూజా మందిరం మన తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవం. ప్రపంచానికే ఒక పూజా గది. ఆ పూజా గది ఎక్కడ ఉన్నది? అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. అది ఎక్కడ? కలియుగ దైవం, కలియుగ వైకుంఠం, శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వరూపంతో వెలసినటువంటి పుణ్యక్షేత్రం తిరుపతి. కాబట్టి ప్రపంచానికి పూజా మందిరాన్ని ఇచ్చినటువంటి అదృష్టం ఆంధ్రప్రదేశ్ది. అటువంటి ఆంధ్రప్రదేశ్లో హరిని గురించి పూజించటానికి, హరుణ్ణి గురించి పూజించటానికి, శక్తిని గురించి పూజించటానికి మనకు మహత్తరమైనటువంటి శుభముహూర్తం, శుభలగ్నం దేవతలు కల్పించారు. అదే కార్తీక మాసం. ఆ కార్తీక మాసంలో ఈ శుద్ధ ద్వాదశిన, ఈ చిలుకు ద్వాదశిన ఎవరైతే హరి సమర్పణంగా ఒక దీపాన్ని వెలిగిస్తారో, ఆ దీపాన్ని వెలిగించినటువంటి పుణ్యాత్ముల యొక్క పుణ్యం ఎంత గొప్పది అనంటే 360 రోజుల్లో దీపారాధన చేసినటువంటి పుణ్యం వాళ్ళకు సొంతమవుతుంది. ఈరోజు దీపం వెలిగిస్తే 360 రోజులు చక్కగా దీపారాధన చేసినటువంటి అదృష్టాన్ని పొందుతారు. ఈరోజు స్నానం, ఉషస్నానం ఎంత గొప్పది అనంటే ఆ స్నానము యొక్క మహిమ గోష్పాదమంత క్షేత్రంలో కూడా సాక్షాత్తు సాటిలేని ఆ గంగమ్మ ప్రత్యక్షమై పరమ పవిత్రమైనటువంటి శుభాశీస్సులు అందిస్తుంది. ఈరోజు స్నానం, ఈరోజు దానం చెప్పలేనంత వైభవాన్ని ఇస్తుంది. అది మనం చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం. ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నాల్పస్య తపసఫలం అనేటువంటి మాట ప్రతి వారి చెవిలో మార్మురోగాలి. ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం ఫలిస్తే ఆంధ్రుడై ఈ ధాత్రిలో అవతరిస్తాడు. మరెన్నో జన్మల పుణ్యఫలం పరిమళిస్తే ఆంధ్ర భాషను మాట్లాడతాడు. ఆత్మలను పలికించే భాష ఏమిటయ్యా అంటే అది ఒకే ఒక భాష, ఆంధ్ర భాష. అదే తెలుగు. అదే దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పబడినటువంటి భాష. ఆ భాషలో ఈ హరిద్వాదశిని గురించి, ఈ చిలుకు ద్వాదశిని గురించి 2 మాటలు తెలియజెప్తున్నాను. మన యొక్క మహర్షులు మన కోసం ఎంత తప్పిస్తారో. అయ్యో, ఈ కలియుగంలో అందరూ అలసులేనే, అందరూ మందబుద్ధి బలులేనే, అందరూ అల్పతరాయువులేనే, అందరూ ఉగ్రరోగ సంకలితులేనే, అందరూ కూడా మందభాగ్యులే, దురదృష్టవంతులే. మరి అటువంటి వారికి ఏ చక్కటి శుభ కర్మను ఆచరిస్తే మంచి ఆయుష్మంతులవుతారు, మంచి అదృష్టవంతులవుతారు, మంచి బుద్ధిమంతులవుతారు, మంచి సత్కర్మలు ఆచరించేటువంటి యోగ్యులవుతారు.
అని మన కోసం తప్పించి ఒక శుభ గడియలు ఈరోజు రకరకాల సమస్యల్లో సతమతమవుతూ ఉన్నాం. ఉగ్రరోగాలే కాదు, కనీసం పెళ్లి కావటం లేదు. వయసు వచ్చినటువంటి యువతి యువకులకి సరైనటువంటి జోడు కుదరక, సరైనటువంటి సంబంధం కుదరక సతమతమవుతూ ఉన్నాం. ఈ విషయం మహర్షులు ముందుగానే ఆలోచించారు. నాయనలారా, కార్తీక మాసంలో చిలుకు ద్వాదశి అని వస్తుంది, శుద్ధ ద్వాదశి వస్తుంది. ఆ రోజున తులసీమాతకు శ్రీకృష్ణ పరబ్రహ్మకు కళ్యాణం చేస్తారు. ఆ కళ్యాణం చూడండి అయ్యా, తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని సంవత్సరం తిరిగేలోపు మంచి సంబంధం కుదిరి గొప్పగా పెళ్లి జరుగుతుంది, కళ్యాణం జరుగుతుంది. మీ క్షేమాన్ని కోరి భగవంతుని అనుగ్రహాన్ని పొంది ఆ నిర్ణయం చేస్తున్నాం అని మహర్షులు మనకు నిర్ణయం చేశారు. ఈ కార్తీక మాసంలో మనకు అయ్యవార్లు చెప్పినట్లు ఆ బృందను, ఆ తులసిని, ఆ చక్కటి పాతివ్రత్య మహిమ కలిగినటువంటి ఆ తల్లిని ఒక్కసారి తలచుకొని ఆ కళ్యాణాత్మకమైనటువంటి విష్ణుగాథ ఆలపిస్తే, వింటే చాలు, ఆ మహత్తరమైనటువంటి అదృష్టం సొంతమవుతుంది. ఏమండి, ఇది నిజమా? నిజంగాని మాట ఈ భరతభూమిలో చెప్పరు మహర్షులు. జ్ఞానులైన వాళ్ళు, ఏదో స్వార్థం ఉన్నటువంటి వాళ్ళు, ఏదో కొన్ని క్షణికావేశాలు కలిగినటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు అసత్యాలు అవుతాయి. కానీ లోక కళ్యాణం కోసం, సమస్త జన కళ్యాణం కోసం ఉగ్ర తపస్సులు చేసినటువంటి మహనీయులు చెప్పినటువంటి మాటలు ఇవి. కాబట్టి మీరంతా గట్టి పుణ్యం చేసిన వాళ్ళు, ఇది గట్టిగా చెప్తున్నాం ఈ చక్కటి వేదిక మీద అందరూ చూస్తూ ఉండంగా, వింటూ ఉండంగా. సంవత్సరం తిరిగే లోపు మీ ఇంట్లో పెళ్లి కావలసినటువంటి పెళ్లి కొడుకులు, పెళ్లి కూతుళ్ళు ఉంటే చక్కటి సంబంధాలు కుదిరి పెళ్లి అవుతుంది. కాబట్టి ఈనాటి సమస్యల్లో ఒక సమస్యకు పరిష్కారం ఈనాడు మనం కనుగొన్నాం. ఈ గ్రంథాలలో పద్మపురాణం చెప్పింది, బ్రహ్మాండ పురాణం చెప్పింది, స్మృతి కౌస్తుభం అనేటువంటి మహాగ్రంథం చెప్పింది. ఇవన్నీ మహర్షులు చెప్పినటువంటి మాటలు. కాబట్టి మనం కళ్యాణాన్ని కోరుతూ ఉన్నాము అనంటే కళ్యాణాత్మకమైనటువంటి విష్ణుగాథ వినాలి. మరి ఏమయ్యా, ఇప్పటిదాకా చాలా శ్రద్ధగా మేము వింటూనే ఉన్నాం, మీరు ఎంతసేపు వినమని చెప్తారో. మరి ఈ వినేటువంటి మంచి మంచి విషయాలు ఎలా మేము మదిలో పదిలం చేసుకోవాలి అనంటే, నిజం ఇది భద్రం, వినాలి. 9 రకాల భక్తి మార్గాలు భగవంతుని చేరుకోవటానికి మహర్షులు మనకు తెలియచెప్పారు. దానిలో మొట్టమొదటిది ఏమిటయ్యా అంటే శ్రవణం, శ్రవణం, శ్రవణం. వినాలి, వింటే బాగుపడతాం. కానీ మనకున్న అవలక్షణం ఏమిటంటే ఎవరు చెప్పినా వినం. మేమే మహారాజులం, మా పిల్లికి మేము పంగనామం పెడతాం, మీరెవరు అంటానికి అని అంటారు. కానీ అందరూ వింటే చాలా అదృష్టవంతులు అవుతారు. చమత్కారంగా పెద్దలు ఒక మాట అన్నారు, శతేషు జాయతే శూరః సహస్రేషు చ పండితః వక్త శతసహస్రేషు శ్రోత భవతి వా నవా. ఎంత చమత్కారమో చూడండి. 100 మందిలో ధైర్యం కలిగిన వాడు ఒకడు పుడతాడట. శతేషు జాయతే శూరః సహస్రేషు చ పండితః. 1000 మందిలో చదువుకున్నవాడు ఒక్కడే పుడతాడట. మన మహర్షుల లెక్క, మన పెద్దవారి యొక్క లెక్క చూడండి. వక్త శతసహస్రేషు, చక్కగా మాట్లాడేటువంటి వాడు 1,00,000 మందిలో ఒకడు పుడతాడట. శ్రోత భవతివా నవా, ఒకరు చెప్తూ ఉంటే వినడం అనేటువంటి పని చేసేటువంటి ఇంకొక శ్రోత అనేటువంటి వాడు పుడతాడా పుట్టడా ఇప్పటికీ సందేహమే. అంటే వినేవాడు పుట్టి ఉన్నాడా లేక భవిష్యత్తులో పుట్టబోతున్నాడా, అసలు వింటాడా అనేటువంటి శ్రోత అనేటువంటి వాడు దొరకడం కష్టమే. అతను పుట్టాడో పుట్టలేదో తెలియదు అని అన్నారు చమత్కారంగా. అంటే ఎవరు అమ్మా నాన్నలు చెప్పిన మాట కొడుకు వినడు, అత్తామామలు చెప్పిన మాట కోడలు వినదు. ఇలా వినకపోవడం అనేటువంటిదే ఈ కలియుగంలో, ఈ పాపపు కాలంలో ఉన్నది. అందువల్ల వినడం అనేటువంటిది చక్కగా నేర్చుకోమని భగవంతుడు చెప్తున్నాడు, శ్రీ మహావిష్ణువు.
హరివార్తలు ఎరుగువారికి, హరిపదములు తలచువారికి, అనవరతంబున్ హరికథలు వినిడివారికి మరణాగత మోహ సంభ్రమము లేదు అనగా. ఈ ఒక్క మాట చూడండి. అందరూ భయపడేది దేనికి? ఉన్నాయి 7 అంతస్తుల మేడలు ఉన్నాయి, 7 బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. కానీ భయం, వణుకో, అదే మృత్యువు, చచ్చిపోతామనేటప్పటికీ అందరికీ అతను ఆబాల వృద్ధ పర్యంతం, ఇంకా చెప్పక్కర్లా ప్రతివారం. అటువంటి మృత్యుభయం లేకుండా ఉండాలి. ఇంకొక సమస్య, బయటకు పోతే ఏ యాక్సిడెంట్ అవుతుందో చెప్పలేం, బయటకు పోతే ఏ అంటువ్యాధి చుట్టుకుంటుందో తెలియదు, తాగటానికి మంచినీళ్లు కరువే, ఎక్కటానికి వాహనాలు కరువే. ఎన్నెన్ని కరువులో, ఎన్నెన్ని ఇబ్బందులో, ఎన్నెన్ని అఘాయిత్యాలో, ఎన్నెన్ని అశుభాలో, వాటి నుంచి బయటపడి కాస్త హాయిగా బ్రతుకుతాము అనంటే ఆ బ్రతికించేటువంటి శక్తి కూడా ఎవరికి ఉన్నది అంటే ఒక్క మహావిష్ణువుకే ఉన్నది, ఒక్క హరికే ఉన్నది. ఇదిగో ఈ చిలుకు ద్వాదశి రోజున ఆ హరిని అలా ఒక్కసారి కీర్తిస్తే చాలు, వాళ్ళకి అపమృత్యు దోషం అనేటువంటిది ఉండనే ఉండదు. ఎంత గొప్ప అదృష్టవంతులమో చూడండి మనం. మిగిలిన రోజుల్లో మీరు చేయండి ఇంకా గొప్ప పుణ్యం. మిగిలిన రోజుల్లో చేయకపోయినా ఈ చిలుకు ద్వాదశి రోజున ఆ హరినామ స్మరణం, ఆ హరివార్త, ఆ హరిపదములు తలచటం, ఆ హరికథలు వినడం చేయండి. ఇక చనిపోతాము అనే భయం లేనే లేదు, మరణాగత మోహ సంభ్రమము లేదు. ఇంతకంటే మనకు వరమే కావాలి చెప్పండి. అందుకనే అయ్యవార్లు అష్టోత్తర శతంతో ఆ అనంత పద్మనాభస్వామి యొక్క నామాల్ని చక్కగా తెలియచెప్పారు. ఈ మృత్యుభయం తప్పించుకోవటం ఎవరికైనా సాధ్యమే. ఒక చిన్న కథ చెప్తాను. పాపం పదిలంగా కూర్చున్నారు, ఏమాత్రం కూడాను అటు ఇటు కదలకుండా. అటువంటి మీ మీద నేను చాలా చాలా ప్రేమ కలిగి ఉన్నాను. ఎందువల్లంటే అలా కూర్చొని వినడం భయంకరమైనటువంటి కష్టం. ప్రపంచంలో ఉండే కష్టాలన్నింటిలో కూడా గొప్ప కష్టం ఏమిటంటే ఒకరు ఉపన్యాసం చెప్తుంటే ఇంకొకరు కూర్చొని వినడం. మరి ఈ తెనాలి మహిళామూర్తులు ఇంతమంది కథలకు వచ్చి చక్కగా కూర్చొని కదలకుండా ఏం చెప్తున్నారో ఆ మహానుభావుడు విందామని చెప్పనేటువంటి ఆలోచన చాలా చాలా నన్ను ధన్యుని చేస్తూ ఉన్నది. సత్యలోకంలో బ్రహ్మదేవుడి యొక్క నివాసంలో సభ జరుగుతున్నది. అక్కడ పంచవన్నెల రామచిలుక ఒకటి ఆ ప్రధాన ద్వారం దగ్గర ఉన్నది. దేవతలంతా వస్తున్నారు లోపలికి. యమదేవుడు కూడా వచ్చాడు. ఈ చిలుకను చూచి చిరునవ్వు నవ్వాడు. అయ్య బాబోయ్ అనుకున్నది ఆ చిలుక. ఏమిటిరా, ఎవరన్నా చూసి నవ్వితే ఇబ్బంది లేదు, కానీ అసలైనటువంటి యమదేవుడు, ఆయన అందరినీ కూడా అంతం చేసేటువంటి అంతకుడు ఆయన చూసి నవ్వాడు. నవ్వేటప్పటికీ గడగడా వణికిపోయింది ఆ చిలుక. అందరినీ కూడా ఏమండి, యమధర్మరాజు నన్ను చూసి నవ్వాడండి, ఆ యమధర్మరాజు చూపు నా మీద పడిందండి, నేను వెళ్ళిపోతానండి అని భయపడిపోతూ ఉన్నది. భయపడిపోతూ ఉంటే ఏదో ఒక ఉపాయం దొరక్కపోదా అని ఆలోచిస్తే ఒక పక్షిరాజు వచ్చి చెప్పాడు, మనకు మహావిష్ణువుకి వాహనమైనటువంటి గరుత్మంతుడు ఉన్నాడు, మనం భయపడటమేమిటి, అదిగో గరుత్మంతులు వారు వస్తున్నారు. స్వామి, యముడు నన్ను చూశాడు, అయిపోయింది నా పని, మీరు నన్ను కాపాడాలి, మీరు పక్షీంద్రులు. ఏం పర్వాలేదు. యమదేవుడు ఏం చేశాడట, నేనున్నాను. ఆ యమదేవుడికి కనపడకుండా ఎక్కడో 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 చాటైన ప్రదేశంలో నేను దాచిపెడతానని మహావేగంతో ఆయన ఒక్కసారి రెక్కలు విప్పాడంటే కొండలు అటు ఇటు గదులొడతాయి, సముద్రాలన్నీ కూడా అల్లకల్లోలం అయిపోతాయి. ఆ చిలుకను జాగ్రత్తగా లోపల ఎట్టిపెట్టుకొని ఎగిరి ఎక్కడో చెప్పలేనటువంటి రహస్య ప్రదేశంలో ఎట్టిపెట్టాడు. సరే, అంతా బాగానే ఉన్నది. సభ అయిపోయింది, తిరిగి వస్తున్నారు. తిరిగి
మా చిలుకకు ఎవరు లేరనుకున్నారా? మీరు చూసి నవ్వారట. మా చిలుక ప్రాణం నీకంత గొప్పగా తోచిందా? మీరేం చేస్తారు ఇప్పుడు అని గరుత్మంతుడు అన్నాడట. ఇక యమదేవుడు పకపకాలవుతూ, ఏమయ్యా నేనది ఆలోచిస్తున్నాను, చిలుకేది ఇక్కడ ఉండాలి, ఆ పంచవన్నెల రామచిలుక ఏదయ్యా లేదే అని అనుకుంటున్నాను, కారణం చెప్పావా? పలానా రహస్య ప్రదేశంలో ఒక గండు పిల్లి చేత ఆ చిలుక మెడ కొరకబడి చావాలి, ఇప్పుడు మృత్యువు పరం కావాలి. అటువంటి మృత్యువును పొందవలసిన చిలుక బ్రహ్మలోకంలో ఉందేమిటా అని నేను చక్కగా చూసి నవ్వాను, ఆనందపడ్డాను. పోనీలే దీనికి మృత్యువు లేదేమో ఈ చిలుకకు అనుకున్నాను. కానీ ఆ పని కాస్త నువ్వు చేసి వచ్చావు. అక్కడ చిలుక లేదు, ఒక గండు పిల్లి కాస్త ఆ మెడను కొరికి వేసింది. అన్నాడు గరుత్మంతుడు. అవునయ్యా, మృత్యువుని తప్పించుకోవటం నీ వశమవుతుందా? నువ్వు దానికి సహకరించగలవా? ఎవరైనా కూడా మృత్యువు పాలు కావలసిందే. పుట్టినది మొదలుకొని గిట్టేదాకా మృత్యువు ఎమటబడే ఉంటుంది. త్రాచుపాము ఏ రకంగా పగబడుతుందో ఆ రకంగా మృత్యుదేవత పగబట్టి ప్రాణాలు తీస్తుంది. కాబట్టి ఎవరైనా పుట్టినవారు గిట్టక మానదు. ఆ చిలుక బ్రహ్మలోకంలో ఉన్నదేమిటా అని చెప్పని నేను అనుకున్నాను. మరుక్షణంలో చనిపోవలసిన చిలుక ఇక్కడ ఉన్నదేమిటని. నువ్వు ఆ పని పూర్తి చేశావయ్యా ఓ పక్షీంద్రుడా, గరుత్మంతుడా అన్నాడట. కాబట్టి చూశారా, ఎంతటి వారైనా మృత్యువుని, అమ్మ ఒడిలో నీ బిడ్డను, తల్లి ఒడిలో నీ బిడ్డను తస్కరించు, బిగువు కౌగిలి తెగద్రించి ప్రియుల బాపు, అక్కట నిర్దయురాలు మృత్యువు, దాని లీలకున్ ప్రతీకారములు లేవు జగతి. ఎవరి మీదైనా పగ తీర్చుకోవచ్చు, కానీ మృత్యుదేవతతో పగ తీర్చుకున్నవాడు ఒక్క మార్కండేయ స్వామి, ఒక మృకండు మహర్షి యొక్క కుమారుడే. ఆయన కూడా ఆ హరిహరాత్మకమైనటువంటి సృష్టి సంహార స్థితుల్ని సమ్మిళితం చేసేటువంటి అద్వైత స్వరూపం ఆ హరిహరాత్మకమైనటువంటి స్వామిని పూజించాడు కనుక ఆయన మృత్యుంజయుడు, ఆ మార్కండేయుడు అయ్యాడు. కాబట్టి మృత్యుదేవత నుంచి తప్పించుకోవాలి, అపమృత్యు దోషం వెంబడబడకుండా ఉండాలి, మరి మరణాగత మోహం లేకుండా ఉండాలి అనంటే ఇదిగో ఈ చిలుకు ద్వాదశి రోజున హరినామస్మరణ చేసినటువంటి వాళ్ళకి అంతటి గొప్ప శక్తి ఉన్నది అని చెప్పని మనకి పద్మపురాణం చెప్తూ ఉన్నది. మరొకటి, కళ్యాణాత్మకమైన విష్ణు కథలా కర్ణించుచున్ ముక్త వైకల్యుండెవ్వడు తృప్తుడవున్. కళ్యాణాత్మకమైంది ఈ విష్ణుగాథ. అది వింటూ ఉంటే అందరూ మాటిమాటికి చెప్పవయ్యా, మాకు తృప్తి తీరలేదు, ఇంకా చెప్పవయ్యా, ఈ వీణులు ఉన్నందుకు, ఈ కన్నులు ఉన్నందుకు, ఈ మనస్సు ఉన్నందుకు, ఈ నాలుక ఉన్నందుకు ఆ హరినామాన్ని చక్కగా పలకటం, ఆ హరికథల్ని చక్కగా వినడం, ఆ హరితత్వాన్ని చక్కగా ధ్యానం చేయడం తప్ప ఇంకొకటి ఈ కలియుగంలో సుఖం కానే కాదు. కాబట్టి కళ్యాణాత్మకమైన కథ అది తులసీ జలంధరుల కథ. ఇదేమిటండి తులసిని జలంధరుడితో పోల్చి చెప్తున్నారు? ఇది ఒక అద్భుతం. పాల సముద్రాన్ని మదనం చేసిన రోజు లక్ష్మీ అమ్మవారు పుట్టారు. ఆ అమ్మ స్వయంగా ఇటువంటి గొప్ప ఈ మహాపర్వదినాన అన్ని శుభాలు మీకు కలగాలని కోరుకుంటూ, అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మహనీయులందరికీ కూడా నమస్సుమాంజలి సమర్పిస్తూ, ఇలా ఎన్నెన్నో విశేషాలు వింటే ఎంతో ఉన్నది, చెబితే చాలా ఉన్నది, కొంతే చెప్పాను, మన్నించండి అని చెప్తూ సెలవు. ఈ కార్తీక మాసంలో వచ్చే ప్రతి తిథిలో మనం అతి తేలికపాటి విధి విధానాలతో ఆరాధన చేసి అత్యుత్తమైనటువంటి ఫలితాలను మనం సాధించుకోవటానికి యోగ్యమైనటువంటి కాలం. అందుకే దక్షిణాయనంలో కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం వేరొకటి లేదని చెప్తారు. అంతటి పవిత్రమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో మనం వెలిగించుకునే దీపానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. చీకటింట మనకు స్వాంతన కలిగించేది దీపం. దీపం పరమాత్మ యొక్క జ్యోతి స్వరూపం. అందుకే మన ఏ పూజ ప్రారంభించినా ముందుగా దీపాన్ని వెలిగించి మనకిష్టమైనటువంటి దేవీ దేవతలను ఆ దీపంలోకి ఆవాహనం చేసి ఆ దీపానికి నమస్కరించుకుంటాం.
అటువంటి పవిత్రమైన దీపాన్ని వేలాది కార్తీక దీపాలుగా వెలిగించుకొని ఆ పార్వతీ పరమేశ్వరులని ఆవాహనం చేసుకొని దీపానికి నమస్కరించుకుందాం. మన వైదిక కార్యనిర్వాహకులు ఫణికుమార శర్మ గారు ఇప్పుడు మనందరి చేత సామూహిక దీపారాధన చేయిస్తారు. అస్య దేవదేవస్య గణదానేక దివ్యావతార స్వరూపస్యాదిమధ్యాంతర్హితస్య వైకుంఠవాసస్య లక్ష్మీ సమేతస్య శ్రీ ఆదినారాయణ పరబ్రహ్మ దేవతా దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణీ దీపదేవతా దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ప్రదోష సమయే అన్యోన్య సువాసినీనాం సహాయేన కార్తీక దీపారాధనాఖ్యం కర్మ కరిష్యే. తేషాం ప్రథమతః భూమిం నమస్కృత్య అందరూ కూడా రెండు చేతుల్ని నేలకు తాకించి కళ్ళకద్దుకోండి. ధనుర్ధరాయే విద్మహే సర్వసిద్ధే చ ధీమహి ప్రచోదయాత్. తర్వాత నమస్కారం చేస్తూ శిరస్సు వంచి భూమిని తిలకించండి. భూమిర్ధైర్ధరణీ లోకధారిణి భూమిం భూమిదేవ్యై నమః. తర్వాత కొద్దిగా కుంకుమ తీసుకొని మీ ప్రక్కన ఉన్నటువంటి సువాసిని మూర్తికి ఆవిడ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి సర్వమంగళా స్వరూపంగా భావిస్తూ కుంకుమను ఆవిడ నుదుటన అలంకరించండి. తరువాత ఆవిడ మీరు తరువాత కుంకుమను తీసుకొని మీ పాపిట్లో గంగాస్థానమైనటువంటి మీ శిరః ప్రారంభ స్థానంలో కుంకుమ అలంకరించుకోండి. తరువాత అత్యంత మంగళప్రదమైనటువంటి పసుపుని తీసుకొని మీ వస్త్రానికి అలంకరించుకొని వెనకాల దీపాల మీద మీ చీర చెంగు పడకుండా కుడి భుజం పైకి కానీ ఆ చెంగుని ముందు వైపుకు కానీ పెట్టుకొని తర్వాత మీకు ఇచ్చినటువంటి ఒత్తులలో అక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి దీపంలో ఒక వత్తిని తీసుకొని ఆ వత్తిని వెలిగించి ఆ వెలిగించినటువంటి ఒత్తితో ప్రధానమైనటువంటి 365 ఒత్తుల్ని కూడా మీ ఇష్టదేవతను కార్తీక దామోదరుణ్ణి క్షీరాబ్ది ద్వాదశి కనుక నేడు చక్కగా తులసీదేవిని, లక్ష్మీనారాయణులను, కార్తీక దామోదరుణ్ణి, మీ తల్లిదండ్రులను, మీ గురువును స్మరిస్తూ చక్కగా దీపారాధన వెలిగించండి. దీపం వెలిగించిన తరువాత చిన్న వత్తిని కూడా పెద్ద ఒత్తులతో పాటు కలిపేయండి. మీరు వెలిగించడానికి ఉపయోగించేటటువంటి ఒత్తి జీవాత్మ అయితే వెలిగించే పెద్ద ఒత్తి పరమాత్మ. జీవాత్మను పరమాత్మలో లయం చేస్తున్నట్లుగా భావన పొందుతూ పరంజ్యోతిషే నమః అంటూ ఆ ఒత్తిని కూడా ప్రధానమైనటువంటి ఒత్తుల్లోకి కలిపేసేయండి. ఓం వృత్తియేప్యస్వజాత వేద భక్తుల్నిర్మమ పశుగశ్చ మహ్యమావహ జీవనం జదిశో దిశా మానాహింసేజ్జాత వేద కామశ్వం పురుషం జగత్ అభిప్రదగ్న ఆగహి శ్రియామా పరిపాదయా బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహోరాజన్యః కృతః ఊరోదరస్య యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత. ఓం అగ్నిం దోతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానధే పదం సమూఢమస్య భాగం సురే తద్విష్ణాః పరమం పదకం సదా పశ్యంతి శూరయః దివేవ చక్షురాదతం తద్విప్రాసో విపన్యవో జాగ్రవాం సస్సవిందతే విష్ణోర్యత్ పరమం పదం. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః. దీపాన్ని వెలిగించిన తర్వాత ఒత్తిని కూడా ప్రధానమైనటువంటి ఒత్తుల్లో కలపండి. తరువాత కుంకుమతో దీపాన్ని అలంకరించి పరంజ్యోతిషే నమః అని దీపదేవిని ధ్యానిస్తూ నమస్కారం చేస్తూ ఉండండి. జటాధరావం ధనిద్రభీకరపుషాన్నిమింగినవు శంకర దయాకరావం శివాయ ఈశ్వర సమస్త జాలగ జ్వలించన అలంకరావం గంగాధరేశ్వర శశిధర రౌద్రమణీశ్వర అయంకరావం భవభయాన మహేశ్వర జయ దిగంబర రామిదేవా రామిదేవా రోమదేవా పింఛదాగిను భజించదాగలు విప్పగను పురావా రామిదేవా రామిదేవా రోమదేవా అయంకరా శివ శుభంకర Para
మనసుపై చలువ తండ్రి కలిగే స్నందం నుదుటిపై భస్మ జ్వాలలి దాచిన శివరూపం హారమై పావులో కట్టిన నీలేశం భస్మమే తన ఒంటికి పూసిన రూపం దీపదర్శన మాత్రేణ ప్రణశ్యతి తమో యథా. ఒక్క చిరు దీపాన్ని వెలిగిస్తే చాలు బ్రహ్మాండమంతా వ్యాప్తి చెంది ఉన్నటువంటి చీకటంతా కూడా ఎలా అయితే పోతుందో అటువంటి దీపాన్ని దర్శించడం వల్ల సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. 12 మాసాలలో ప్రతి మాసంలో ప్రతిరోజు దీపం పెడతాం. కానీ ఏ మాసంలో పెట్టే దీపమైనా చైత్ర దీపమని వైశాఖ దీపమని అనం. ఒక కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపాన్ని మాత్రమే కార్తీక దీపం అంటాం. అటువంటి అగ్నిహోత్రుడు మరి శ్రియవిచ్ఛేతు హుతాశన, సంపదను ఎవరిస్తారు అంటే అగ్నిదేవుడిస్తాడట. అటువంటి అగ్నిదేవతాత్మకమైనటువంటి కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపాన్ని మాత్రమే కార్తీక దీపం అంటారు. అటువంటి కార్తీక దీపం మనకు సకల సౌభాగ్యాలను అందించాలని దీపధ్యానం చెప్పి దీపలక్ష్మి పూజను శ్రద్ధాసక్తులతో చేసుకుందాం. అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి. చెప్పండి. విష్ణు వక్షస్థితాయే చ కృష్ణేశాయై నమో నమః. చంద్రశోభా స్వరూపాయై రత్నపద్మే చ శోభనే దీపదేవ్యై నమః. దీపదేవ్యై నమః. దీపదేవ్యై నమః. చంద్ర సహోదరి అయినటువంటి లక్ష్మీదేవిని చక్కగా చంద్రశోభా స్వరూపాయై అన్నాం కాబట్టి ఒక్కసారి పైనుండి మనందరినీ కూడా చల్లని వెన్నెలతో అనుగ్రహిస్తున్నటువంటి చంద్రుడికి కూడా నమస్కారం చేసి దీపలక్ష్మి వాళ్ళ అక్కగారికి పూజ చేస్తున్నాం కాబట్టి చంద్రుడిని కూడా ఒక్క పర్యాయం దర్శించి చక్కగా దీప పూజ చేద్దాం. దీపలక్ష్మీదేవ్యై నమః.
ధ్యాయామి. దీపలక్ష్మీదేవ్యై నమః. మీ దగ్గర ఉన్నటువంటి పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలతో దీపదేవ్యై నమః పరంజ్యోతిషే నమః అంటూ మీరు పూజ చేస్తూ ఉండండి. మీరు చేస్తుంది కార్తీక దీపానికి మాత్రమే కాదు, వెలుగుతున్నటువంటి దీపానికి మాత్రమే కాదు, మనలో ఏ పరమాత్మ అయితే ప్రాణదీపంగా వెలుగుతున్నాడో అటువంటి ప్రాణానికి అధిష్టాన దైవమైనటువంటి పరమాత్మను దీపలక్ష్మిలో భావిస్తూ, దీపంలో భావిస్తూ పూజ చక్కగా పరంజ్యోతిషే నమః అంటూ పూజ చేస్తూ ఓం దీపలక్ష్మీదేవ్యై నమః. ఆవాహయామి. ఓం దీపలక్ష్మీదేవ్యై నమః. ఆసనం సమర్పయామి. ఓం దీపలక్ష్మీదేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఓం దీపలక్ష్మీదేవ్యై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం దీపలక్ష్మీదేవ్యై నమః. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం దీపలక్ష్మీదేవ్యై నమః. స్నానం సమర్పయామి. ఓం దీపలక్ష్మీదేవ్యై నమః. వస్త్రార్థం సువర్ణ కంచుకాన్ సమర్పయామి. ఓం దీపలక్ష్మీదేవ్యై నమః. ఉపవీతార్థం ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం దీపలక్ష్మీదేవ్యై నమః. శ్రీగంధం సమర్పయామి. ఓం దీపలక్ష్మీదేవ్యై నమః. గంధస్యోపరి అలంకరణార్థం హరిద్రాచూర్ణ కుంకుమ విలేపనం సమర్పయామి. ఓం దీపలక్ష్మీదేవ్యై నమః. పరిమళ పటవాసం సమర్పయామి. ఓం దీపలక్ష్మీదేవ్యై నమః. సీమంత సింధూరం సమర్పయామి. ఓం దీపలక్ష్మీదేవ్యై నమః. పుష్పైః పూజయామి. అక్షతైః పూజయామి. అందరూ కూడా అక్షతలతో అర్చన చేస్తూ దీపలక్ష్మి యొక్క నామాలను అందరూ కూడా చెప్పండి. చెప్పండి. దీపదేవ్యై నమః, తేజోవత్యై నమః, అమోఘ ప్రభా రూపాయై నమః, చంద్ర సహోదర్యై నమః, అజ్ఞాన ధ్వంసినే నమః, సుజ్ఞాన ప్రదాయై నమః, తేజోరూపాయై నమః, యశస్విన్యై నమః, దీపలక్ష్మ్యై నమః అని అక్షతలు వేసిన తరువాత నమస్కారం చేయండి. దీపలక్ష్మీ నమః ధూపమాఘ్రాపయామి. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం అర్చనలో నివేదనగా ఉపయోగించడానికి మీ అందరికీ కూడా ఖండ శర్కర పటిక బెల్లం ముక్కలు ఇచ్చారు. కుడివైపున ఏర్పాటు చేసుకొని కొద్దిగా ఆ ద్రవ్యం మీద, దీపం మీద కాదండి, మీరు పెట్టేటటువంటి నివేదన మీద నీళ్లు చల్లి అమృతమస్తు అనండి. దీపదేవ్యై నమః ప్రోక్ష్య పరిహిత్య పుండరీకాక్ష పుండరీకాక్ష అమృతమస్తు సత్యస్కాలావసరార్థం ఖండ శర్కర నివేదయామి. ప్రాణాత్మనే నమః. అమ్మవారికి నివేదన చేయండి. అపానాత్మనే నమః, జ్ఞానాత్మనే నమః, ఉదానాత్మనే నమః, సమానాత్మనే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం దీపలక్ష్మీదేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాజనం సంరాజంచ విరాజంచ. ఇక్కడ ఆచార్యుల వారు ఈ దేవతలకు హారతిచ్చిన తరువాత మీ వైపు కర్పూర హారతిని చూపిస్తారండి. అది మీరు నమస్కరించడానికి కాదు, ముందుగా దీపలక్ష్మికి అద్దండి. 2 అక్షతలు వేసిన తరువాత హారతిని చూస్తూ మీరు నమస్కారం చేసుకోండి. సంరాజంచ విరాజంచ శ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖేదయా మాసకం హృయామసి. దీపలక్ష్మీ నమః కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. దీపలక్ష్మీదేవ్యై నమః. తరువాత 2 అక్షతలు వేసి మీరు కూడా నమస్కారం చేసుకోండి. జై బలో మాతా మహారాజ్ఞికి, జై బలో దీపలక్ష్మీదేవికి, దీపలక్ష్మీదేవికి, నారాయణ భగవానికి, తులసీమాతకు, ధాత్రీదేవికి. గోవింద గోవింద గోవింద. తర్వాత 2 అక్షతాలు తీసుకోండి. మహాదేవ్యే చ విద్మహే తేజవత్యై చ ధీమహి తన్నో దీపః ప్రచోదయాత్. దీపదేవ్యై నమః పాదారంభయోః దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. నమస్కారం చేస్తూ ప్రార్థన చెప్పండి. చెప్పండి. సర్వ సంపత్ స్వరూపిణ్యై సర్వారాధ్యై నమో నమః. హరిభక్తి ప్రదాత్ర్యై చ హర్షధాత్ర్యై నమో నమః. దీపలక్ష్మీ నమః. దీపలక్ష్మి సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని శిరస్సు వంచి నమస్కరించండి. ఈ తెనాలి ప్రాంగణం
ఈ కార్తీక దీపకాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఆకాశంలో ఉండాల్సిన నక్షత్రాలు నేలపైకి దిగి వచ్చాయా అన్నట్టుంది. నింగిలో వెళ్లి విరియాల్సిన ఇంద్రధనుసు నేలపై విరిసినట్టుంది. ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగటానికి సహకరించినటువంటి స్పాన్సర్స్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని వేదికపైకి ఆహ్వానించి చిరు జ్ఞాపికలతో సత్కరించుకుందాం. జ్ఞాపికలు అందజేసేందుకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం మంత్రివర్యులు శ్రీ నక్కా ఆనందబాబు గారు మరియు తెనాలి శాసనసభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపికలు అందుకోవడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అధినేత శ్రీ మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్ గారు. కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ జనరల్ మేనేజర్ బిఆర్ ప్రసాద్ గారు, దీప్తి పబ్లికేషన్స్ ఎండి డాక్టర్ ఏ ఆంజనేయులు గారు, కేఎల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ అండ్ రీజనల్ ఇన్ఛార్జ్ శ్రీ ప్రసాద్ రెడ్డి గారు, హోటల్ శాఖాహార్ ఎండి శ్రీ పరుచూరి వీరప్రసాద్ గారు, తెనాలి శశి గ్రూప్ చైర్మన్ ఉప్పల వరదరాజులు గారు, వివా ద స్కూల్ బై వివిఐటి మీడియా డైరెక్టర్ శ్రీ వాసిరెడ్డి శ్రీకాంత్ గారు. మా ఎవరు కూడా లేవకూడదండి, ఇంకా కార్యక్రమం ఉంది. నక్షత్రహారతి, శాంతి వచనాలు ఉన్నాయి. ఎవరు కూడా మధ్యలో లేచి వెళ్ళకూడదు. అంబికా దర్బార్ భక్తి డిస్ట్రిబ్యూటర్ కొండవిటి ప్రభాకర్ గారు, ఏఎస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె డిస్ట్రిబ్యూటర్ మేడా బద్రీనారాయణ గారు, సిఎంఆర్ షాపింగ్ మాల్ మార్కెటింగ్ సుబ్బారెడ్డి గారు, క్యాపిటల్ హాస్పిటల్స్ డైరెక్టర్ ఎన్ సహజా గారు, ఎం లావణ్య గారు. మా అందరూ కూడా కూర్చోవాలి, ఇంకా పూజ పూర్తవ్వలేదు.
సంకల్పించిన కార్యక్రమం ఇంకా ఉంది. అందరూ మీ మీ స్థానాల్లో కూర్చోవాలండి, ఎవరూ లేవకూడదు, అందరూ కూర్చోవాలి. శుభ్రం ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ప్రొప్రైటర్ కిరణ్మయి గారు. జ్ఞాపికలు అందజేసినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్. 12 రాసులు 108 పాదాలున్న 27 నక్షత్రాలకు 27 జ్యోతుల హారతియే నక్షత్ర హారతి. మనం వెలిగించుకున్నటువంటి ఈ కార్తీక దీపకాంతుల్లోనే ఆ పార్వతీ పరమేశ్వరులు కొలువుదీరి ఉన్నారు. ఆ పార్వతీ పరమేశ్వరులకి నక్షత్ర హారతిని మన వైదిక నిర్వాహకులు ఇప్పుడు అందిస్తారు. కార్తీక మాసంలో చంద్రుడు భూమికి సమీపాన ఉంటాడు, సమీపం అంటే దగ్గరగా ఉంటాడని శాస్త్రవచనం. మరి చంద్రుడు వచ్చేటప్పుడు పరివారం కూడా వస్తుంది కదా, చంద్రపత్తులు అయినటువంటి నక్షత్రాలు. ఆ నక్షత్రాలు ఇక్కడ జ్యోతి రూపంలో 27 నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి. మనందరి నామ జన్మ నక్షత్రాలు కూడా ఇక్కడ ఆ దేవతలు జ్యోతి రూపంలో ప్రకాశిస్తున్నారు. మనకు నక్షత్ర సంబంధమైనటువంటి దోషాలు, జన్మలగ్న జన్మరాశి తత్సంబంధమైనటువంటి గ్రహదోషాలు పోయే విధంగా పరమాత్మ క్షీరాబ్ది ద్వాదశ అధిష్టాన దేవత అయినటువంటి నారాయణమూర్తి అనుగ్రహించాలి అని అందరూ నమస్కారం చేస్తూ చక్కగా నక్షత్రహారతిని తిలకించండి. నక్షత్రహారతి ఇక్కడ ఇచ్చిన తర్వాత మీ వైపు చూపిస్తారు, అది మీరు నమస్కారం చేయడానికి కాదు. ఈ తెనాలి క్షేత్రంలో ఎందరో దేవతలు ఉన్నారు, వాళ్ళందరికీ ఇచ్చేటటువంటి క్షేత్రహారతి అది. తర్వాత మీరు వెలిగించినటువంటి దీపలక్ష్మికి ఇచ్చేటటువంటి హారతి ఇక్కడ చూపించి మళ్ళీ మీకు చూపించినప్పుడు అప్పుడు మీరు భగవన్నామ పురస్సరంగా నమస్కరించుకోవాలి. అందరూ నమస్కారం చేస్తూ చక్కగా నక్షత్రహారతిని తిలకించండి. ఓం అథ నిత్యో నారాయణః బ్రహ్మా నారాయణః శివశ్చ నారాయణః చక్రశ్చ నారాయణః భావా పృథవ్యే చ నారాయణః కాలశ్చ నారాయణః దిశశ్చ నారాయణః ఊర్ధ్వశ్చ నారాయణః అధశ్చ నారాయణః అంతర్బహిశ్చ నారాయణః రాజాధిరాజాయ ప్రదక్ష్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మా ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విష్ణుమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వశక్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మస్త్వం పతిః త్వం త్వదాపో జ్యోతిరసామృతం బ్రహ్మభూర్భువస్తు. శ్రీ కార్తీక దామోదర పరబ్రహ్మణే నమః. శ్రీ లక్ష్మీనారాయణ పరబ్రహ్మణే నమః. ఆవాహితేభ్యः సర్వేభ్యో దేవతాభ్యో నమః. నక్షత్రహారతిం దర్శయామి. అందరూ కూడా నక్షత్రహారతికి నమస్కారం చేస్తూ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. అందరూ కూడా హరయే నమః హరయే నమః హరయే నమః వాసుదేవాయ నమః వాసుదేవాయ నమః కార్తీక దామోదరాయ నమః కార్తీక దామోదరాయ నమః దీపలక్ష్మీ నమః దీపలక్ష్మీ నమః గోవింద గోవింద గోవింద. తర్వాత మహామంగళహారతినిస్తారు. అందరూ కూడా తిలకిద్దాం.
మహామంగళహారతి కర్పూరాన్ని ఇస్తారు, కర్పూరంతో హారతి ఇస్తారు. కర్పూరానికి కరిగిపోయేటటువంటి గుణం ఎట్లా అయితే ఉంటుందో అలాగే స్వామి పరంజ్యోతిగా వెలుగుతూ ఉంటే స్వామి యొక్క ఆ జ్యోతి స్వరూపాన్ని మనం దర్శిస్తూ ఉంటే మన పాపాలు కూడా అలా కరిగిపోవాలని, మన దుఃఖాలు కూడా అలా కరిగిపోవాలని, మన దారిద్ర్యం కూడా అలా కరిగిపోవాలని, లక్ష్మీ అనుగ్రహం మహావిష్ణు అనుగ్రహం మనకి కలగాలని చక్కగా నమస్కారం చేస్తూ మహామంగళహారతిని అందరం కూడా శ్రద్ధాసక్తులతో తిలకిద్దాం. ఓం సాంగ్రహణ్యేష్యాయజతే ఇమాం జనతాకం సంగృహామీతి ద్వాదశభక్తి భవతి ద్వాదశమాసా సంవత్సరః సంవత్సరమేవావరుంధే మౌంజీ భవతి ఊర్ధ్వైముంజాః ఊర్జమేవావరుంధే చిత్రానక్షత్రం భవతి చిత్రం వాయే తత్కర్మ యదష్టమేధః సమృద్ధ్యై సంతతస్మేరస్తు సమస్త సన్మంగళాని భవంతు శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు సత్యాః ఏతాః ఆశుసస్సంతు సంతు యజమానస్య కామాః కళ్యాణాద్భుత గాత్రాయ కామిదార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. కర్పూర మంగళ నీరాజనంతర శ్రీయామ నీరాజనానంతరం శుద్ధ ఆచమనీం సమర్పయామి. నమస్కరోమి. హరయే నమః హరయే నమః హరయే నమః హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర శంభో శంకర అని అందరూ కూడా నమస్కరించుకొని కొద్దిగా అక్షతలు మీ దీపలక్ష్మి దగ్గర వేసి తర్వాత కొద్దిగా అక్షతలు నీళ్లు దీపలక్ష్మీదేవి దగ్గర వదిలిపెట్టి దీపం మీద కాదండి దీపానికి ముందు వైపున వదిలిపెట్టి ధారాదత్తం చేయండి అందరూ కూడా. యస్య స్మృత్యాదనామోక్త్యాదవః పూజాక్రియాదిషు నియోనం సంపూర్ణతాంజాడ్ సజ్జావందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు తే. అందరూ చెప్పండి అనయా యథాశక్తి ఉపచార పూజయాచ భగవతీం సర్వాత్మికాం ఏతత్ఫలం దీపలక్ష్మి దేవత సుప్రీతా సుప్రసన్న వరదా భవంతు ఏతత్ఫలం జగదంబ అర్పణమస్తు కార్తీక దామోదర దివ్య శ్రీచరణ అరవిందార్పణమస్తు. ఈ మాసంలో చేసేటటువంటి ప్రతి పని కూడా కార్తీక దామోదరుణ్ణి ఉద్దేశించే మనం చెయ్యాలి. ఈ మాసానికి అధిష్టాన దైవం కార్తీక దామోదరుడు. దామోదరుడు అంటే ఎవరు అంటే దామ్నాం బధ్యతే ఇది ఉదరః దామోదరః. ఏ పరమాత్మ అయితే తాడుతో నడువుకి ఉదరానికి తాడు కట్టబడ్డవాడో ఆయనే దామోదరుడు. మనందరికీ పరమాత్మకి ఉదరానికి ఎవరు తాడు కట్టారండి? కృష్ణ పరమాత్మకు యశోదమ్మ కట్టింది. ఆవిడ కట్టిన తాడు మామూలు తాడు కాదు, భక్తి అనే తాడుతో పరమాత్మను బంధించింది. అటువంటి దామోదరుడు దామ్నాం బధ్యతే ఉదరః. ఏ పరమాత్మ యొక్క కడుపులో సకల లోకాలు ఉన్నాయో ఆయనే దామోదరుడు. స్వామి యొక్క 12 నామాలు ఉన్నాయి. కేశవాది 12 నామాలు అంటారు. ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు మార్గశిరంలో మొదలు పెడితే మార్గశిరంలో కేశవ అనే నామంతో విష్ణువు పూజింపబడతాడు. పుష్యమాసంలో నారాయణ, మాఘమాసంలో మాధవ, అలా వరుసలో కార్తీక మాసంలో దామోదరుడిగా పూజింపబడతాడు. కాబట్టి పరమాత్మ అనుగ్రహం మనకి రావాలి. తర్వాత ఆశీర్వచనం శాంతి వచనాలు ఉంటాయి. అవి పూర్తయిన తరువాతే మీరు లేవాలి. అందరూ కూడా ఒక్కసారి హరయే నమః హరయే నమః. ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ శుభం కలగాలని, ఆ పరమేశ్వరుడు కార్తీక దామోదరుని యొక్క కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనందరి చేత ఇప్పుడు మన వైదిక కార్య నిర్వాహకులు ఫణికుమార శర్మ గారు శాంతి వచనాలు పలికించి చివరిగా స్వస్తి వచనాలు పలుకుతారు. అందరూ కూడా నమస్కారం చేస్తూ, శాంతి అంటే ఏమిటి అంటే మనకేది కావాలో అది పరిపూర్ణంగా లభించడం. ఏది కావాలో అది పరిపూర్ణంగా లభించిందనుకోండి మనస్సుకు శరీరానికి శాంతం. కాబట్టి అంతేకాకుండా మనలో ప్రాణజ్యోతిగా వెలుగుతున్నటువంటి పరమాత్మ మనకు శాంతిని ప్రసాదించాలి అని
అందరూ కూడా నమస్కారం చేస్తూ శాంతి వచనాన్ని వినండి. అనంతరం స్వస్తి వచన ఆశీర్వచనాదులు ఉంటాయి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టవాగంసస్తనూభిः యశేమ దేవహితం యధాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి న బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. నమో బ్రహ్మణే నమో అస్త్వగ్నయే నమః పృథివ్యై ఓషధేభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి. ఓం శాంతి శాంతి శాంతి. తరువాత దీపలక్ష్మి దగ్గర అర్చన చేసినటువంటి అక్షతలు కళ్ళకద్దుకొని మీ శిరస్సున ధరించండి. కొద్దిగా అక్షతలు కొంగున తీసుకొని వెళ్ళి మీ భర్త గారికి ఇచ్చి నమస్కారం చేసి వారి దగ్గర ఆశీర్వచనం తీసుకోండి. తరువాత మీ పిల్లలకు కుటుంబ సభ్యులకు కూడా ఆ అక్షతలను వేయండి. పటిక బెల్లం ముక్కల్ని ప్రసాదంగా స్వీకరించండి. ఆశీర్వచనాన్ని కూడా శ్రద్ధగా వింటూ అక్షతలు అవధరించండి. పర్యాప్త్య అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్రముత్తమమహర్భవతి వ్యాప్త్యై సర్వస్య దిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానతు సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయోవశీయ ఆయుత్ సంభోదం భోదం చిత్రః కేతుః ప్రభానాభాన్ సంభాన్ జ్యోతిష్మాగుస్తేజస్వానాగపస్గుస్తపన్నభితపన్ను రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియేంద్రియే ప్రతిష్టతి. అందరూ నమస్కారం చేస్తూ గట్టిగా చెప్పాలమ్మా. ఇవి మంగళాశాసనాలు, మంగళవచనాలు. మనందరం ఏదైతే ఆశిస్తున్నామో ఆ వాక్యాలను గట్టిగా చెప్పాలి. చెప్పండి. ధర్మస్య జయోస్తు. గట్టిగా. తెనాలికి ఒక మూలన ఉన్నాం. తెనాల్లో వాళ్ళకు కూడా వినపడాలి. ఇంత గట్టిగా చెప్తున్నారా, మా తెనాలి బలం ఎంతుందా అని వాళ్ళందరూ అనుకోవాలి. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు. ఇవాళ ఏకాదశి కూడా కాదు, ఉపవాసం అనుకుంటానికి. ద్వాదశి బ్రహ్మాండమైనటువంటి భోజనం, పెందలాడే భోజనం. గట్టిగా చెప్పొద్దు. చెప్పండి. అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. హరయే నమః. మా ఆహ్వానాన్ని విన్నంతనే ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులకి, స్పాన్సర్స్ కి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి తెనాలి ఆడపడుచులకు, పోలీస్ శాఖ వారికి, ఫైర్ సిబ్బందికి, వాలంటీర్స్ కి, ఈ స్థలాన్ని కేటాయించినటువంటి సహృదయులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్. ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వీక్షించాలనుకుంటే youtube.com/ఈటీవీ ఆంధ్రప్రదేశ్, facebook.com/ఈటీవీ దీపోత్సవం ద్వారా వీక్షించవచ్చు. రేపు సాయంత్రం 6 గంటలకు బాపట్లలో జరిగే కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. మరొకసారి అందరికీ కార్తీక మాస శుభాభివందనాలు తెలియజేసుకుంటూ అందరికీ శుభరాత్రి.